సార్ నమస్తే సార్. నమస్తే. ఎట్లా ఉంది సార్ ప్రస్తుత పరిస్థితి? ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈ రోజు పరిస్థితి ఏంటంటారు సార్? అయితే ఈ రోజు కూడా మనకి ఈ కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో ఉన్న ఉపరితల సైక్లోన్ సర్క్యులేషన్ నుంచి తెలంగాణ మీదుగా అరేబియన్ సముద్రం వరకు అక్రాస్ ఇండియా మనకి ఒక ద్రోణి ఒకటి ఉంది. ఈ ద్రోణి వల్ల కూడా ఈ రోజు కూడా మనకి ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కొన్ని జిల్లాల్లో భారీ వర్ష సూచన చేయడం జరిగింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమరం భీము, మంచిర్యాల, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఇటు నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి ఈ జిల్లాల్లో మనకి హెవీ రెయిన్ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అంటే 7 నుంచి 12 సెంటీమీటర్ల లోపు రెయిన్ఫాల్ పడే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలోని మిగిలిన జిల్లాలు అలాగే ఈశాన్య తెలంగాణలోని మిగిలిన జిల్లాల్లో మోడరేట్ రెయిన్ రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. మన సిటీలో కొంచెం లైట్ టు మోడరేట్ ఇలా క్లౌడీనెస్ కంటిన్యూ అయ్యి అక్కడక్కడ చెదురుమదురు వర్షాలకే ఎక్స్పెక్టేషన్. ఇప్పటి వరకు కూడా ఎలినో ప్రభావం కారణంగా కూడా అంటే పడాల్సిన దానికంటే కూడా లోటుపాటి వర్షపాతం కనిపిస్తోంది. -31 అంటే 31% కూడా నమోదైందంట కూడా చెప్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ లోటుపాటి వర్షం నమోదైందంటారు? మనకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా ఈ లోటు అనేది ఉందండి. చూసినట్టయితే మనకి 30 ఈ రోజు వరకు చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా 31% లోటు ఉంది. ఇంచుమించు అన్ని జిల్లాలు లోటులోనే ఉన్నాయి. ఒక ములుగు జిల్లా, ఇటు కామారెడ్డి మటుకు నార్మల్ రెయిన్ఫాల్ రికార్డ్ అయ్యాయి. అంటే 1 జూన్ నుంచి ఈ రోజు వరకు చూసినట్టయితే మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా లోటు వర్షపాతమే ఉంది. వచ్చే 2-3 రోజుల్లో కూడా ఎక్కడెక్కడ భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందంటారు సార్? ఈ ఒక్కరోజే భారీ వర్షము సూచన చేశాము. ఇందాక చెప్పిన జిల్లాల్లో ఈ ఒక్కరోజే భారీ వర్షము. రేపటి నుంచి కొద్దిగా మోడరేటు, ఆ తర్వాత మళ్ళీ రెయిన్ఫాల్ తగ్గిపోయి క్లౌడీనెస్ కూడా తగ్గిపోయే అవకాశమే కనిపిస్తుంది. ఎలినో ప్రభావం ఎందుకింత అంటే జూలై మంత్ చూసుకుంటే మనకి ప్రిన్సిపల్ మంత్‌గా కూడా చెప్తూ ఉంటాము. కీ మంత్ కూడా చెప్పుకుంటూ ఉంటాం రెయిన్‌కి ముఖ్యంగా. మరి ఎందుకని ఈ మంత్‌లోనే ఇంత ఎలినో ప్రభావం ఎందుకు ఇంతగా చూపిస్తుందంటారు? మనకి ఎల్‌నినో జూన్ 2వ వారం నుంచి ఇంచుమించుగా ప్రభావం చూపిస్తుంది. ఇది గ్రాడ్యువల్‌గా ఈ ఏడాది చివరి వరకు పెరుగుతుందనే మనకి ఇంటర్నేషనల్ రీసెర్చ్ సంస్థలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. సో ఇప్పుడు ఇంకా మనము అరౌండ్ మినిమం స్థాయిలోనే ఉన్నాము. ఇంకా రాగల 2-3 నెలల్లో ఇంకా దీని తీవ్రత పెరుగుతుందని చెప్తున్నారు. కాబట్టి ఈ హెచ్చుతగ్గులు కూడా మనకి కొనసాగే అవకాశమే కనిపిస్తుంది. ఈ లోటుపాటి వర్షాల కారణంగా కూడా రైతులు చాలా వరకు ఇబ్బందికరంగా ఉన్నారు. చాలా నష్టపోతున్నారని చెప్పొచ్చు మనము. దీనికి సంబంధించి రైతులకు మీరు ఏం సూచనలు, ఎలాంటి జాగ్రత్తలు జారీ చేస్తారు సార్? రైతులకి మనము గత 2 నెలల నుంచి చెప్తున్నాము. 2-3 నెలల నుంచి ఇంచుమించు మే నెల నుంచి కూడా ఎల్‌నినో పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దీనికి అనుకూలంగా పంటలు మార్పిడి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కువ వాటర్ అవసరం అయ్యే పంటల నుంచి తక్కువ వాటరు అలాగే తక్కువ పీరియడ్‌లో అయిపోయే పంటలకి తప్పనిసరిగా మారాల్సిన అవసరం ఉందని చెప్తున్నాం. అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా ఐఎండీ కోఆర్డినేషన్ తోటి, అగ్రికల్చర్ యూనివర్సిటీ కోఆర్డినేషన్ తోటి ఏ పంటలు వేస్తే ఈ తక్కువ వర్షపాతంతోటి కొంతవరకైనా సాగుబడి చేయొచ్చు అనే విషయాన్ని రైతులకి కూడా సలహాలు ఇవ్వడం జరుగుతుంది.